Right. So let me take new one. So we are going to understand now as part of GCP. GCP means Google Cloud Platform. Google Cloud Platform. So here we are going to understand compute engine. First of all, how to create an account creation అండ్ కంప్యూట్ ఇంజన్. సో ఇవన్నీ కానీ మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసుకోండి as part of the ఇప్పుడు మీరు లెవెల్ 2 ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఎండ్ టు ఎండ్ చేస్తున్నారు అనుకోండి లెవెల్ 2లో ఆ ప్రాజెక్ట్ పెట్టి అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి జీసీపీ అనేది, ఎందుకంటే అంత వెయిటేజ్ ఉంది జీసీపీకి. ఓకేనా? సో ఇక్కడ అకౌంట్ క్రియేషన్ అనేది చూస్తాం ఏ విధంగా క్రియేట్ చేయాలని. సో కంప్యూట్ ఇంజన్లో మనం విఎమ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం. ఇక్కడ విఎమ్స్ అనేది ట్రై చేస్తాం. సో తర్వాత అదేవిధంగా మనకు యాప్ ఇంజన్ గురించి, యాప్ ఇంజన్ అండ్ ఇందులో కానీ మీరు గూగుల్ క్లౌడ్ సిఎల్ఐ, జీ క్లౌడ్ సిఎల్ఐ అంటారు, ఆ గూగుల్ క్లౌడ్ సిఎల్ఐ ఉంటుంది. సిఎల్ఐ ఇంటర్ఫేస్ కానీ మనం ట్రై చేస్తాం కొన్ని కమెంట్స్ ద్వారా ఏ విధంగా డిప్లాయ్ చేస్తాం మైక్రో సర్వీసెస్ యాప్ని అనేది చూద్దాం. ఇక్కడ సిఎల్ఐ కానీ నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ ద లైక్ హైరార్కీ, అజెండా ఆఫ్ అవర్ జీసీపీ ఫర్ నౌ. If anything we are going to like extend, we can do that based on interest. Session2.txt. Okay, we will try to create. If it is going good, కొంచెం స్పీడ్గా మల్టిపుల్ థింగ్స్ని ఒకసారి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, I don't know whether I have a unused mail or not. This one only, right? Let me try with this email. So you need a new email or anyhow మీరు జీసీపీకి ఫస్ట్ అయితే ఏ ఈమెయిల్తో అయినా కానీ మీకు న్యూ అవుతుంది కాబట్టి మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో గో విత్ ఆర్ గూగుల్ క్లౌడ్ కన్సోల్ అని మీరు ట్రై చేయొచ్చు. గూగుల్ క్లౌడ్ కన్సోల్ ఇవ్వండి. సో దట్ యూ విల్ గెట్ cloud.google.com. okay now this is the official website, cloud.google.com. so enter into it. ఓకే, వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీకు ఓకే ఆటోమేటిక్గా నేను లాగిన్ అయి ఉన్నాను ఇక్కడ కన్సోల్లో. అండ్ ఇక్కడ స్టార్ట్ ఫ్రీ అని ఉంటుంది. సో యూ కెన్ గో విత్ దిస్. ఓకే, స్టార్ట్ ఫ్రీలోకి వెళ్ళండి. స్టార్ట్ ఫ్రీలోకి వెళ్ళిన తర్వాత మనకు అకౌంట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు స్విచ్ అకౌంట్ some new one. I don't know which one I'm going to select. I will try with this. Your account verification, I think it already used చేస్తున్నాను. Your account verification past. I think let me check, I'm not sure, just a second. ఇది ఆల్రెడీ యూస్ చేస్తున్నానండి. సో లెట్ మీ స్విచ్ దిస్. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ దిస్ అకౌంట్, విల్ సీ. సో మీకు ఇనిషియల్గా అక్కడ కనిపిస్తుంది స్టార్ట్ ఫ్రీ అని. అలా ఉన్నప్పుడు ఇలా వస్తుంది అనమాట. మీరు ఏదైతే ఈమెయిల్ ఉంటుందో ఆ ఈమెయిల్ ఉంటుంది ఇక్కడ. సో దాంతోపాటు మీకు $300 అనేది ఫ్రీ క్రెడిట్ అనేది ఇస్తారనమాట. విత్ ఇన్ 90 daysలో కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, సో యూ నీడ్ న్యూ ఈమెయిల్ అడ్రస్. అదేవిధంగా ఒక క్రెడిట్ కార్డ్ అనేది కన్ఫామ్గా మీ దగ్గర ఉండాలి, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్. సో ఎవరి దగ్గర లేకపోతే ప్లీజ్ మీరు అరేంజ్ చేసుకోండి, ఎవరన్నా అడిగి. అమౌంట్ అయితే కట్ అవ్వదండి, బట్ ఒక అకౌంట్కి ఒక క్రెడిట్ కార్డ్ ఉండేటట్టు ఒకసారి చూసుకోండి. ఓకే, సో మేబీ డెబిట్ కార్డ్తో కానీ వర్క్ అవ్వచ్చు, బట్ మేక్ షూర్ మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు, ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మీరు దాని నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి
లైక్ ఆన్లైన్ ఈ కామర్స్ రిలేటెడ్గా మీరు ఎనేబుల్ చేసుకొని ఉండాలి అక్కడ ప్లాట్ఫామ్ని. మీరు ఎప్పుడన్నా లైక్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్స్ పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టు ఉంటే ప్రాబ్లం లేదు. అక్కడ పెట్టాలన్నా కానీ మీకు ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ఆర్ ఆన్లైన్ పర్చేజెస్కి వర్క్ అవ్వాలి మీ కార్డు అనుకుంటే మేక్ షూర్ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి అక్కడ ఇంటర్నెట్ అంటే ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్ ఇంటర్నేషనల్ పర్చేసెస్ అనేటటువంటి ఆప్షన్ ఒకటి ఉంటుంది బేస్డ్ ఆన్ ద లైక్ బ్యాంకింగ్ సిస్టమ్. సో అన్నిటికీ ఉంటుంది, ఒకసారి వెళ్ళండి, లేదంటే గూగుల్ హెల్ప్ తీసుకోండి, అది ఆన్ చేసుకోండి అక్కడ నెట్ బ్యాంకింగ్లో. లేదు ఆల్రెడీ మీరు మీ కార్డు యూస్ చేసి బై చేస్తున్నారు ఆన్లైన్లో అనుకుంటే నో ప్రాబ్లం, ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది ఇక్కడ, సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు నో ఆటోమేటిక్ ఛార్జెస్, యూ ఓన్లీ స్టార్ట్ పేయింగ్ ఇఫ్ యూ డిసైడ్ టు యాక్టివేట్. యాక్టివేట్ అనేది ఇందాక వచ్చింది కదా, మనం వేరే మెయిల్ తీసుకున్నప్పుడు యాక్టివేట్ అని వచ్చింది. సో అటువంటిది మీరు యాక్టివేట్ చేస్తేనే అమౌంట్ అనేది మీకు కట్ అవుతుంది అనమాట. యాక్టివేట్ చేసేంత వరకు ఇది $300 కంప్లీట్ అయింది అనుకోండి, తర్వాత మీకు ఓపెన్ అవ్వదు, యాక్టివేట్ చేసుకోమని చెప్తుంది. యాక్టివేట్ మీరు మాన్యువల్గా చేసుకుంటే తప్ప అమౌంట్ అయితే కట్ అవ్వదు. ఓకేనా. సో ఇది మనకు స్టార్టింగ్ పేజ్. ఎప్పుడైతే మీరు స్టార్ట్ ఫ్రీ అని క్లిక్ చేస్తారో మనకు స్టార్టింగ్ పేజ్ ఎలా వస్తుంది. సో కంట్రీ ఇండియా అండ్ క్లిక్ అగ్రీ అండ్ కంటిన్యూ. ఓకే, సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అదర్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఆర్గనైజేషన్ ఇక్కడ మీరు యూజ్ ఫర్ బిజినెస్ కార్పొరేషన్ అని ఉంది కదా, దీన్ని వదిలేసి ఇక్కడ ఇండివిజువల్ ఉంది కదా, మనం ప్రాక్టీస్ కోసం ట్రై చేస్తున్నాం. యూజ్ ఫర్ పర్సనల్ అనేది ఉంది కదా, అది చేసుకోండి. తర్వాత సంథింగ్ నేమ్ అనేది ఇచ్చుకోండి ఇక్కడ, ఎనీ నేమ్ అండ్ అడ్రస్, ఎనీథింగ్ యూ కెన్ యాడ్ ఎనీ అడ్రస్. ఓకే, ఓకే అండ్ సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, వాట్ ఎవర్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సేవ్ ది డీటెయిల్స్. సో పేమెంట్ మెథడ్ పే విత్ నెట్ బ్యాంకింగ్. సో ఇక్కడ ఉన్నాయి యాడ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంది కదా, సో డెబిట్ కార్డ్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇది చూసుకోవాలి మీరు. ఓకేనా. సో ఇక్కడ యూ విల్ బి రీడైరెక్టెడ్. వాట్ ఈస్ ఇట్ మెన్షన్ హియర్? యువర్ పేమెంట్ మెథడ్ రిక్వైర్స్ యూ టు మేక్ వన్ టైమ్ 1000 prepayment. Once this prepayment is credited to your account, you will also receive your free trial credits and your free trial will become activate. This prepayment is refundable. ఓకే, మార్చారండి, 1000 రూపీస్ తీసుకుంటుందని చెప్తుంది. ఇంతకుముందు 2 రూపీస్ కట్ అయ్యేది, బట్ ఇక్కడ 1000 రూపీస్ అడుగుతుంది. అండ్ యువర్ ఫ్రీ ట్రయల్ విల్ బికమ్ యాక్టివేట్. దిస్ పేమెంట్ ఈస్ రీఫండబుల్. ఓకే, ఇఫ్ యూ చూస్ టు క్లోజ్ యువర్ క్లౌడ్ బిల్లింగ్ అకౌంట్. ఐ డోంట్ నో, లైక్ రీసెంట్గా ఇది మోడిఫై చేసినట్టున్నారు. సో లెట్ మీ ట్రై టు add our credit card details, so that you need to add credit card details, your credit card details. Okay, సో ఇక్కడ నా కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశానండి. సో మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్వైర్స్ దట్ కార్డ్స్ సపోర్ట్ ఆటోమేటిక్ పేమెంట్స్ అకార్డింగ్ టు RBI regulations. If your card doesn't support automatic payments, you will need to make manual payments or use a different card. We will check your card in the next step. Something like this వాళ్ళు ఇచ్చున్నారు. Just click start free. సో అగైన్ కార్డ్ వెరిఫై చేయమని చెప్తుంది. సో కంప్లీట్ యువర్ పర్చేస్. సో ఇట్ నీడ్స్ టు గెట్ OTP.
ఓకే, ఓటీపీ ఓకే 2 రూపీస్కే వచ్చింది రిక్వెస్ట్, సో ప్రాబ్లం లేదు. రైట్, సో 2 రూపీసే రిక్వెస్ట్ అనేది 2 రూపీస్కే వచ్చింది. 2 రూపీస్ అనేది మనకు డిడక్ట్ అవుతుంది అనమాట. ఆ 2 రూపీస్ అనేది మళ్ళీ రీఫండబుల్ అయిపోతుంది మనకు ఆటోమేటిక్గా. ఒక 2 to 3 days తర్వాత 2 రూపీస్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇది పేమెంట్ వెరిఫికేషన్ అండ్ పేమెంట్ మెథడ్స్. ఓకే, సో 2 రూపీస్ డిడక్ట్ అయింది కార్డ్ నుంచి. మేబీ మీరు ఏదైనా డాక్యుమెంట్ ఇది కావాలనుకుంటే యూ కెన్ మెన్షన్, మీకు ట్యూటోరియల్స్ ఉంటే ట్యూటోరియల్స్ ద్వారా కానీ మీరు ట్రై చేయొచ్చు. సో లేదంటే జస్ట్ క్లిక్ డన్. మేక్ షూర్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ కరెక్ట్ టు కంటిన్యూ. ఓకే, లెట్ మీ సెలెక్ట్ దిస్. క్రియేట్ AI solutions, build or deploy web or mobile applications. Click done. Okay, so this is the dashboard. Okay, ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇలా మీరు చేసుకోవాలి. ఇక్కడ యా డౌట్ ఉందా? ఎస్, ఐ థింక్ ఓకేనా. ఇదండి సింపుల్గా మీరు క్రియేట్ చేసుకోవడం, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. చూసారు, సింపుల్గా మనం కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వెళ్ళగానే మనకు మన డీటెయిల్స్ అడుగుతుంది, నేమ్ అడుగుతుంది, అండ్ మన పర్పస్ అడుగుతుంది. ఇండివిజువల్ పర్పస్, బిజినెస్ పర్పస్. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు కార్డ్ పేమెంట్ డీటెయిల్స్లో మీరు కార్డ్ అనేది ఎంటర్ చేయాలి. కార్డ్ అనేది ఎంటర్ చేసి కార్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వెరిఫై కార్డ్ దగ్గర మీరు సివివి ఎంటర్ క్లిక్ చేయగానే మీకు వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేశారంటే మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇలాగా. సో ఇక్కడ మీరు చూసారంటే మనకి ఎంత అమౌంట్ వచ్చింది, 26,045 రూపీస్ అనేది మనకు క్రెడిట్ అయ్యింది. మనకు వాళ్ళు ఇచ్చున్నారు. ఎప్పటి వరకు వ్యాలిడిటీ? 91 days అనమాట. 91 days రిమైనింగ్ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి జీరో వాడున్నాం. 26,046 రూపీస్ అనేది మన దగ్గర వాళ్ళు ఇచ్చున్నారు ఫ్రీగా. ఇది ట్రయల్ $300 అనేది ఇలా మనకి ఇండియన్ కరెన్సీలో ఇలా 26,000 రూపీస్ అనేది వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా యాక్టివేట్ చేసుకోకపోతే జస్ట్ ఇగ్నోర్ ఇట్ అంతే. ఓకేనా. సో ఇది మనకు 30 days అనేది ట్రయల్ వర్షన్ అనేది ఇస్తున్నారు, లైక్ 90 days అనేది. ఓకే, దిస్ ఇస్ ద డాష్ బోర్డ్. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉందా? ఫస్ట్ స్టెప్లో అకౌంట్ క్రియేషన్లో సో అకౌంట్ క్రియేషన్లో అగైన్ 2 things అండి. మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, మోస్ట్లీ యూస్ క్రెడిట్ కార్డ్, లేదంటే డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ కానీ ఇచ్చున్నారు కాబట్టి సో కార్డ్ అనేది మీరు తీసుకొని దాంట్లో మ్యాండేటరీగా మీరు లైక్ ఈ ఆన్లైన్ పర్చేసింగ్స్ అనేవి ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసుకొని ఉండాలి. మీరు చేసుకోకుండా ఫస్ట్ టైం మీరు కార్డు వాడుతున్నారు ఆన్లైన్ పర్చేసింగ్కి అని అనుకుంటే సో యూ హ్యావ్ టు ఎనేబుల్ దట్ ఫ్రమ్ నెట్ బ్యాంకింగ్. ఆ పర్టికులర్ నెట్ బ్యాంకింగ్ సైట్కి వెళ్ళండి. ఎస్బీఐ అయితే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, వాట్ ఎవర్ రిప్రజెంటింగ్ లైక్ వెండర్ బ్యాంక్లోకి నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది. లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి హౌ టు ఎనేబుల్ సో అండ్ సో. లేదంటే నాకు ఆన్లైన్ పర్చేసెస్ రావట్లేదు, హౌ టు ఎనేబుల్ ఇట్ అని ChatGPT కనివ్వండి, కొన్ని స్టెప్స్ ఇస్తుంది. సో ఆ నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఓకే, యూట్యూబ్లో కానీ ఉంటుంది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో. అలా ఎనేబుల్ చేసుకున్నారంటే అప్పుడు మాత్రమే ఇక్కడ కార్డ్ అనేది తీసుకుంటుంది. ఎనేబుల్ చేసుకోకపోతే తీసుకోదు. ఓకేనా, రైట్. ఓకేనా, సో ఇది డాష్ బోర్డ్ అయింది కదా. నెక్స్ట్ స్టెప్, వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? సో అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్లో అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సెకండ్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఒక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఒక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేటింగ్ వర్చువల్ మెషిన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక సిస్టమ్ని వర్చువల్గా ఉండేటటువంటి ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి దాంట్లో డిప్లాయ్మెంట్ కావాలంటే డిప్లాయ్మెంట్ చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం, మనం ఎలా దాన్ని యాక్సెస్ చేయాలి అనేది మనం చూస్తున్నాం అనమాట. సో వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి అని అంటే ఎనీథింగ్, వర్చువల్ మెషిన్ కావచ్చు, యాప్ ఇంజిన్ కావచ్చు, ఇది ఒక సోర్స్ అనమాట. ఇది కంప్యూటర్ ఇంజిన్, యాప్ ఇంజిన్. ఓకే, లెట్ పార్క్ ఇట్ అసైడ్. సో మనం ఫస్ట్ వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం మాన్యువల్గా. ఇలా క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఓకేనా, క్రియేటింగ్ వర్చువల్ మెషిన్స్లో ఫస్ట్ స్టెప్ ఈస్ క్రియేటింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఏమవుతుందంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ జీసీలో అయితే ప్రాజెక్ట్ అంటాం. ఈ ప్రాజెక్ట్స్ని ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు మనం. ఎన్విరాన్మెంట్ మనం చెప్పాం కదా, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్గా మనం చేసుకోవచ్చు, లైక్ డెవ్, క్యూఏ, ప్రొడక్షన్, సంథింగ్ లైక్ దిస్. ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్కటి. ఓకే, సో అలాగా ఒక ఎన్విరాన్మెంట్లో మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. సో అలాగా సో ఈ ప్రాజెక్ట్ అన్న నేమ్ అనొచ్చు, లేదంటే మనకు అర్థమయ్యే భాషలో ఎన్విరాన్మెంట్ అనే విధంగా అన్న మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో యాజ్ పార్ట్ ఆఫ్ లైక్ జీసీపీ లాంగ్వేజ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ నౌ. లెట్స్ సీ.
సో గో టు హియర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది మై ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది బై డిఫాల్ట్గా మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనే విధంగా సెలెక్ట్ అయి ఉంటుంది. సో దాంట్లో అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా కావాలి అనుకుంటే గో టు క్లిక్ హియర్ అండ్ ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ ఓన్లీ డిఫాల్ట్ ప్రాజెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ లైక్ కస్టమైజ్డ్ ప్రాజెక్ట్, సో క్లిక్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ మీరు నేమ్ అనేది ఇవ్వాలి. సో PST డెమో డివ్ అని సంథింగ్ నేను ఒక ప్రాజెక్ట్ నేమ్ అనేది తీసుకున్నాను. సో ఆర్గనైజేషన్ ఇస్తే ఇవ్వండి, లేదంటే మీరు US సెంట్రల్ అని నో ఆర్గనైజేషన్ అనే ఉంది. ఓకే, లెట్ ఇట్ బి అండ్ జస్ట్ క్లిక్ క్రియేట్. ఓకే, ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ హియర్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్, విల్ సీ. ఓకే, ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీకు ఎక్కడి నుంచి చూసుకోవాలి, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు 2 ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి. బై డిఫాల్ట్గా మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ అయ్యింది. సో ఐఎమ్ గోయింగ్ టు డెవ్ ఎన్విరాన్మెంట్ అనుకుందాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. మీకు ఇలా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ కావాలి, డెవ్కి ఒకటి, QAకి ఒకటి, ప్రీ ప్రాడ్ అండ్ ప్రొడక్షన్ కావాలనుకుంటే ఇలాగ మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, మన నార్మల్ టెర్మినాలజీస్లో మనకు అర్థమయ్యే విధంగా ఎన్విరాన్మెంట్ అని అంటాం. సో ఇక్కడ JCPలో ఒక ప్రాజెక్ట్స్ అంటాం అనమాట. ఓకే, నేను డెవ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో PST డెమో డెవ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్. సో ఇది మనకు ఎంటైర్ డాష్ బోర్డ్ అనమాట. సో దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక హై లెవెల్గా చూడాలంటే బిల్లింగ్ అంటే బిల్లింగ్ గురించి మనం చూడొచ్చు. తర్వాత ఐఆమ్ అండ్ అడ్మిన్, ఇప్పుడు మనం చేసిన దానికి సబ్ రోల్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. మనం లైక్ న్యూ యూజర్స్ని క్రియేట్ చేసి వాళ్ళకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. యాక్సెస్ ప్రొవైడ్ చేసి కొందరిని అడ్మినిస్ట్రేటర్గా, కొందరిని లైక్ VM ఇన్స్టాన్స్ మేనేజర్స్గా ఇలా ఇచ్చేసి వాళ్ళ క్రెడిట్స్ షేర్ చేసామంటే మన సర్వీస్లో వాళ్ళు యాక్సెస్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ అకౌంట్స్ క్రియేషన్స్ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అదంతా కానీ ఇక్కడ ఐఆమ్ అండ్ అడ్మిన్ అనే దాంట్లో వెళ్ళి, ఇక్కడ ఐఆమ్ అనే దాంట్లోకి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. అది క్లిక్ చేశారంటే సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్, ఇది మనకు నా డిఫాల్ట్ అయినటువంటి అకౌంట్ అనమాట. ఇక్కడ ఓన్లీ ఓనర్ అనేది మనకు రోల్ అనేది సెలెక్ట్ అయ్యింది. సో దాంతోపాటు మనకు న్యూ రోల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, గ్రాంట్ యాక్సెస్ అనేది ఉంది కదా, ఇలా యాక్సెస్ ఇవ్వడం, సో న్యూ యూజర్స్ని క్రియేట్ చేయడం, ఇదంతా కానీ ఇక్కడ ఈ విండోలో మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ది ఐఎమ్, బట్ నాట్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే మనకు $300 ఉంది కాబట్టి మీరే పర్సనల్గా వాడుకోండి. ఇంత అడ్మినిస్ట్రేషన్ లెవెల్ మీకు అవసరం లేదు. లైక్ మనకు డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు. మనకు ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ డెవలపర్స్ ఓన్లీ డెవలప్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో అగైన్ గో టు హియర్ అండ్ దెన్ మార్కెట్ ప్లేస్ ఏదైనా అనదర్ థింగ్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇంతకుముందు మనకు PCF అనేటటువంటి దాంట్లో మార్కెట్ ప్లేస్ నుంచి Oracle కానీ MySQL కానీ ఈ యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం. సో API అండ్ సర్వీసెస్, ఇక్కడ మనకు ఏదైనా ఒక కొత్త API మనం ఎనేబుల్ చేసుకోవాలి అని అనుకుంటే రేపు యాప్ ఇంజిన్ ఉంటుంది. యాప్ ఇంజిన్ వర్క్ చేయాలంటే సమ్ APIs అనేది ఎనేబుల్ చేసుకుంటాం, లైక్ మనకు ప్లగిన్స్ లాగా అనమాట. వర్టెక్స్ AI అంటే AI, మొత్తం AI రిలేటెడ్ వర్క్ అంతా వర్టెక్స్ AI ఉంటుంది. గూగుల్ ఉంటుంది కదా, మనకు Gemini ఉంటుంది కదా. సో Gemini అనేది మోడల్ వస్తుంది. ఈ వర్టెక్స్ AI అవుతుందంటే మనకు క్లయింట్ లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఇంటిగ్రేట్ చేయాలి, లేదంటే APIs క్రియేట్ చేయాలి, మన AIని యూస్ చేసుకోవాలి మన ప్రాజెక్ట్స్లో అంటే ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఒక APIకి క్రియేట్ చేసి దాన్ని మన ప్రాజెక్ట్స్లో ఎనేబుల్ చేసుకొని డైరెక్ట్గా మనం ఈ వర్టెక్స్ AI తోటి కమ్యూనికేట్ అవ్వచ్చు. మన లైక్ మన స్ప్రింగ్ బూట్ నుంచి దీనికి, అది వర్టెక్స్ AI రిలేటెడ్ స్టఫ్ ఇదంతా. తర్వాత కంప్యూట్ ఇంజిన్, ఇప్పుడు మనం మాట్లాడుకునేది కంప్యూట్ ఇంజిన్లో మనం ఇన్స్టాన్సెస్ అనేది క్రియేట్ చేస్తాం, వర్చువల్ మెషిన్స్ అనేది. Kubernetes ఇంజిన్, సో నిన్న మాట్లాడుకున్నాం. Kubernetes అంటే డాకర్ కంటైనర్స్ని డిప్లాయ్ చేయాలనుకుంటే Kubernetes ఇంజిన్లోకి వెళ్ళాలి. ఓకే, డాకర్ అండ్ Kubernetes మనం కంటైనర్స్ని మేనేజ్ చేయాలంటే దీంట్లో మల్టిపుల్ కీవర్డ్స్ ఉంటాయి. మళ్ళీ క్లస్టర్స్, వర్క్లోడ్స్, టీమ్స్, AML, స్టోరేజ్ రిలేటెడ్ ఏదన్నా మన ఫైల్ అప్లోడ్ చేయాలి ఆర్ ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటే ఒక స్టోరేజ్ తీసుకోవచ్చు క్లౌడ్లో. సో ఇదంతా మనకు ఇక్కడ ఉంటుంది, Kubernetes రిలేటెడ్ వన్ అనమాట. తర్వాత క్లౌడ్ స్టోరేజ్ అంటే యాజ్ మనం ఫైల్ అప్లోడింగ్ ఇదంతా ఉంది కదా, దీంట్లో యూస్ చేస్తాం. సో ఇది టోటల్గా మనకున్నది. యాప్ ఇంజిన్ అనేది లేదు, మనం ఎనేబుల్ చేసుకోవాలి మాన్యువల్గా దాన్ని. సో మోస్ట్లీ అయితే మనకు ఇవన్నమాట. తర్వాత ఇక్కడ SQL, మనకు ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే SQLలోకి వెళ్తాం. SQLలోకి వెళ్ళి ఒక ఇన్స్టాన్స్ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది కానీ ఒకసారి వెరిఫై చేద్దాం. VPC నెట్వర్క్, ఫైర్ వాల్స్ అంటాం. మనం లోపల ఒక సిస్టమ్ VMలో డిప్లాయ్ చేసిన దాన్ని మన ఓన్ సిస్టమ్ నుంచి లేదంటే అవుట్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకు నెట్వర్క్ రిలేటెడ్గా, సెక్యూరిటీ రిలేటెడ్గా మనకు కొన్ని ఉంటుంది. VPC నెట్వర్క్స్ అని ఇది డిఫాల్ట్ IP అడ్రసెస్, ఇదంతా నెట్వర్క్ రిలేటెడ్ అనమాట.
సో మోస్ట్లీ మనకు అంత డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అది అడ్మినిస్ట్రేటర్స్ చూసుకుంటారు, డెవాప్స్ ఇంజనీర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. బట్ సమ్ వాట్ వీపీసీ నెట్వర్క్ అంటే ఏంటి, ఏ విధంగా ఎనేబుల్ చేయాలనేది 1 or 2 థింగ్స్ అనేది ఒకసారి చూద్దాం అంతే. ఓకే, ఇది నెట్వర్కింగ్ గురించి. సో నెక్స్ట్ మనకు వెళ్ళాల్సినటువంటి విఎంని మనం క్రియేట్ చేయాలి కాబట్టి గో టు కంప్యూట్ ఇంజన్, క్రియేట్ కంప్యూట్ ఇంజన్. సో దట్ కంప్యూట్ ఇంజన్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు. ఓకే, కంప్యూట్ ఇంజన్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. కంప్యూట్ ఇంజన్లోకి వచ్చున్నాం ఇప్పుడు. కంప్యూట్ ఇంజన్లో మనకు డైరెక్ట్గా క్రియేట్ ఇన్స్టాన్స్ ఏంటంటే డిఫాల్ట్గా ఏం లేవు కాబట్టి క్రియేట్ ఇన్స్టాన్స్ అని ఉంటుంది, ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ విఎం ఇన్స్టాన్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, క్లిక్ దట్ వన్. ఓకే, విఎం చూడండి, ఇది ఏపీఎస్ అంటాం. విఎం ఇన్స్టాన్స్ వర్క్ అవ్వాలంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ అకౌంట్లో మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, సో క్లిక్ ఎనేబుల్. సో యాప్ ఇంజన్ అయినా ఇదే విధంగా ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్, లెట్ us వెయిట్, విల్ సీ. సో కంప్యూట్ ఇంజన్ ప్లాట్ఫామ్ అంటే ఎంటైర్ మనం మాన్యువల్గా వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయడం, లైక్ నాట్ ఓల్డర్ సమ్ వాట్ క్లౌడ్లో ఒక విఎంని క్రియేట్ చేసేటువంటి టెక్నిక్ అనమాట. ఇప్పుడే మ్యాక్సిమం అంతగా యూస్ చేయరు, ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు మనకు మైక్రో సర్వీసెస్ ఫ్రేమ్వర్క్ వచ్చేస్తుంది. నేను పంపించిన వర్క్షాప్ ఫస్ట్ వీడియో చూసారంటే మైక్రో సర్వీసెస్ ఫ్రేమ్వర్క్ ఏ విధంగా డిప్లాయ్మెంట్ జరుగుతుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆర్ బెనిఫిట్ when కంపేర్డ్ విత్ మోనోలిథిక్ అప్లికేషన్ అనేది మీకు అర్థమై ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ ఇంజన్లో విఎం ఎప్పుడు క్రియేట్ చేయాలి మనం అనుకున్నప్పుడు అంటే సంథింగ్ మనకు ఒక ఎండ్ టు ఎండ్ వెబ్ అప్లికేషన్ కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, పెద్ద మోనోలిథిక్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అని అనుకున్నప్పుడు విఎమ్స్ అనేది రికమెండెడ్ అనమాట. ఓకే, అదే మైక్రో సర్వీస్ జస్ట్ జావా సర్వీస్, అది దాంట్లోనే ఇన్బిల్ట్ సర్వర్ అనేది ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వర్రీ అబౌట్ లైక్ ఇన్స్టాలింగ్ అదర్ టెక్నిక్స్, అదర్ టెక్నాలజీస్ అండ్ అదర్ సర్వర్స్. ఇవన్నీ ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఆ ఫీచరే మనకి యాప్ ఇంజన్ రూపంలో ఆర్ కుబర్నెటిస్ ఇంజన్ రూపంలో వచ్చిందనమాట. జీకేఐ అంటారు, గూగుల్ కుబర్నెటిస్ ఇంజన్ అని. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జీకేఐ గురించి కానీ ఒకసారి వెరిఫై చేయండి, ట్రై చేయండి. బట్ అది చేయాలంటే మీరు డాకర్ అండ్ కుబర్నెటిస్ కొంచెం అవగాహన ఉండాలి. సో ఏదైతే నేర్చుకుంటున్నారో యాజ్ ఫ్రెషర్స్కి ఇవి పెట్టారంటే చాలా ఎక్కువ అనమాట. మీరు రెజ్యూమేలో కంప్యూటర్ ఇంజన్ ఉపయోగించి నేను విఎమ్స్ క్రియేట్ చేసి దాంట్లో డిప్లాయ్ చేశాను అనేది ఒక పాయింట్ పెట్టండి. వాళ్ళు దానిపైన మీరు అబౌట్ చెప్తారు కదా, లైక్ మీ అబౌట్ చెప్పేటప్పుడు మీ ప్రాజెక్ట్ మీరే ఇంక్లూడ్ చేసి మీరు ఈ పాయింట్ కానీ హైలైట్ చేయండి, నేను ఇలా విఎంలో కానీ డిప్లాయ్ చేశాను అని. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఓకే ఎలా చేసావా వాట్ ఇస్ ద ప్రాసెస్ అని అడిగినప్పుడు సో ఇలా సేమ్ ప్రాసెస్ అనేది ట్రై చేయండి. ఓకేనా, విఎం ఇన్స్టాన్సెస్లోకి వచ్చాము ఇక్కడ. సో ఇక్కడ మీరు క్రియేట్ ఇన్స్టాన్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఓపెన్ అయింది అనమాట డాష్ బోర్డు. ఇంతకుముందు జస్ట్ ఏపీని ఎనేబుల్ చేసాం, ఏపీ ఎనేబుల్ చేస్తేనే మనకు ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. విఎం ఇన్స్టాన్సెస్ అనేటటువంటి లైక్ కంప్యూట్ ఇంజన్ అనేటటువంటి డాష్ బోర్డ్. ఓకే, ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు మీరు క్రియేట్ ఇన్స్టాన్స్ అనేది ఇక్కడ ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. ఇప్పుడు మనం క్రియేట్ ఇన్స్టాన్స్ అంటే సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం, ఒక కంప్యూటర్ని క్రియేట్ చేస్తున్నాం క్లౌడ్లో సమ్ ఏరియాలో. ఓకేనా, ఓకే. ఫస్ట్ మెషిన్ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తే ఎంత అమౌంట్ అనేది కట్ అవుతుంది, మనం ఇచ్చేటటువంటి కాన్ఫిగరేషన్ బట్టి ఇక్కడ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా వాళ్ళు ఇచ్చిన కాన్ఫిగరేషన్ ప్రకారం టోటల్ వచ్చేసి $25 అనేది. సో కాస్ట్ 25.46, చూడండి ఎంత కట్ అవుతుందో. సో కాబట్టి ప్రతిదీ మనకు ఇంపార్టెంటే అనమాట మెమరీ తోటి. ఓకే, సో నేను ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ వన్ నేమ్ హియర్, మేబీ PST డెమో వెబ్ యాప్ సర్వర్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, ఒక నేమ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. నేను వెబ్ యాప్ డిప్లాయ్ చేయడానికి నేను ఈ సర్వర్ని క్రియేట్ చేస్తున్నా అనే విధంగా ఒక సంథింగ్ ఒకటి ఇచ్చేసాను నేమ్ అనేది. సో బై డిఫాల్ట్గా యూఎస్ సెంట్రల్ అనేది సెలెక్ట్ అయ్యింది. సో ఇక్కడ మనకు రీజియన్ బట్టి కానీ మనకు కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటే సంథింగ్ డిస్టెన్స్ కావచ్చు, వాట్ ఎవర్, యూఎస్ సెంట్రల్ సర్వర్ కావచ్చు. సో మనకు ఏసియన్ గాని ఉంటుంది, ఏసియన్ సౌత్ టు ఢిల్లీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు 25.46 ఉంది. ఏసియన్ సౌత్ టు ఢిల్లీ ఇచ్చినప్పుడు హౌ మచ్ ఇట్ విల్ బి $30. ఓకేనా, ఇంక్రీజ్ అయింది కాబట్టి గో విత్ యూఎస్ సెంట్రల్ ఏదైతే డిఫాల్ట్ ఉండిందో అదే ఇచ్చేసేయండి. $25 వస్తుంది. సో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు యూరప్ సర్వర్స్ అనుకోండి, యూరప్ సర్వర్లో అయితే మీకు ఎంత పడుతుందో చెక్ చేయండి, $30. సో అందుకని డిఫాల్ట్ అది యూఎస్ సెంట్రల్లో ఇచ్చేసేయండి, యూఎస్ సెంట్రల్. ఓకే, సో ఇది లో కాస్ట్. సో $25.46.
అండ్ జోన్ కానీ మీకు సెలెక్ట్ చేసుకుంటే యుఎస్ సెంట్రల్ 1A సమ్ జోన్ అనేది తీసుకోండి ఇక్కడ. ఓకే, సో జోన్ డిటర్మైన్స్ విచ్ కంప్యూటింగ్ రిసోర్స్ ఆర్ అవైలబుల్ అండ్ వేర్ యువర్ డేటా ఈజ్ స్టోర్డ్. సో ఇది ఈ రీజియన్లో సమ్వేర్ స్టోర్ అవుతుంది, అది ఎక్కడని కాదు, ఒక రీజియన్ అనేది చూపిస్తుంది, అక్కడ ఉంటుంది అనమాట మన డేటా అంతా. సో నెక్స్ట్ ఇది మన కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ అండి. సో సిపియూస్ ఎన్ని కావాలి, మెమరీ ఎంత కావాలి, సిపియూ ప్లాట్ఫామ్ ఏంటి అనే విధంగా ఇస్తున్నారు. కొన్ని బై డిఫాల్ట్గా వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. సో E2 అనేది బై డిఫాల్ట్గా ఇక్కడ లో కాస్ట్ డే టు డే కంప్యూటింగ్ కోసం దీన్ని సెలెక్ట్ చేసుకోమని రికమెండ్ చేస్తున్నారు. ఇక్కడ సిపిఎస్ వచ్చేసి 0.25 నుంచి 32 లైక్ క్లాక్ స్పీడ్ అనేది ఇక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మెమరీ వచ్చేసి 1 నుంచి 128 GB ఉంటుంది. సో ఇంటెల్ అనేది మనకు ప్రాసెసర్గా సిపియూ అనేది ఉంటుందన్నమాట ఇలా. సో మనకు కావాల్సినటువంటి మీకు కావాల్సిన సిపియూ అనేది చూస్ చేసుకుని బై డిఫాల్ట్గా అయితే U2 సెలెక్ట్ చేసుకోండి. ఈ $25 అలానే ఉంటుంది. సో మీకు ఇది బిగినర్, ఇక్కడ మనకు ట్యాబ్స్ ఉన్నాయి కదా, జనరల్ పర్పస్ మన ప్రాక్టీస్ కోసం వీటిని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో విత్ C4, సో సీ హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్. సో $72కి వెళ్ళింది. ఇక్కడ ఏమైంది, టూ సిపిఎస్ వచ్చింది, 7 GB మెమరీ వచ్చింది అనమాట ఇక్కడ. సో ఇక్కడ హార్డ్ డిస్క్ వచ్చేసి 10 GB అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిమైనింగ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, కాబట్టి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది బేసిక్ దాంట్లో అయితే. సో ఇది $34 వచ్చింది, 1 CPU 4 GB మెమరీ అండ్ 10 GB. బట్ ఇక్కడ ఇది గూగుల్ యాక్సియన్ అనేది CPU అనమాట. ఇది ఇంటెల్ ఎమరాల్డ్ సంథింగ్ ర్యాపిడ్స్ అంటున్నారు ప్రాసెసర్, ఇక్కడ గూగుల్ యాక్సియన్ అంటున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ మనకు అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, 34.48 అవుతుంది. సో ఇలా కాదు, మనకి ఇంకా బెటర్ ప్రొడక్షన్ సిస్టమ్ని బిల్డ్ చేయాలి పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటే, సో ఇక్కడ కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అనేటటువంటి సెకండ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో దీంట్లో C2, C2D అండ్ H3 అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి $122 అనమాట. సో డిస్కౌంట్ అనేది $30 డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్ పోతే మనకు $122.34 అనేది ఖర్చు అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఈ సిస్టమ్ కానీ మీరు యూస్ చేసుకుంటే దాంట్లో కానీ మల్టిపుల్ ఉంటాయి. H3, సో హై పర్ఫార్మెన్స్, ఇది అల్ట్రా హై పర్ఫార్మెన్స్, అల్ట్రా హై పర్ఫార్మెన్స్ C2D ఇంకా. సో ఇది క్లిక్ చేసుకున్నారంటే దీంట్లో మీరు AMD సంథింగ్ మిలాన్ అనే ప్రాసెసర్ అనేది వస్తుంది. ఇక్కడ పైన 2 ఇంటెల్ ప్రాసెసర్స్ వస్తాయి, ఇక్కడ AMD అనేది వస్తుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ద కాస్ట్ 68 ఉంది. సో సంథింగ్ ఇలా 2 CPUs అండ్ 8 GB మెమరీ. ఇంటెల్ కాదు కదా, అందుకని మేబీ తగ్గినట్టుంది కొంచెం. సో అదే ఇంటెల్ ప్రాసెసర్కి అయితే అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ వాళ్ళ ఆల్రెడీ బిల్డ్ చేసినటువంటి వాటిని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ $3,595 అనేది ఇక్కడ ఖర్చు అవుతుంది. ఇక్కడ 88 CPS ఉంటాయి అండ్ 352 GB మెమరీ అనేది ఉంటుందన్నమాట. సో అలా ఇంకా కావాలనుకుంటే మెమరీ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్స్ ఇంకా ఉన్నాయి. సో వాటిలో కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, ఇక్కడ చూడండి ఎంత అవుతుంది, $36,713 అనమాట డాలర్స్ ఇక్కడ ఖర్చు అవుతుంది. ఇది మీరు వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ కాన్ఫిగరేషన్స్ తోటి. కాబట్టి మన ప్రాక్టీస్ కోసం జనరల్ పర్పస్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకు కావాల్సింది E2 అనేది సెలెక్ట్ చేసుకోండి. సో లో కాస్ట్ అనమాట ఇది. సో దీన్ని E2 సెలెక్ట్ చేసుకుంటే $24.86 అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, ఫస్ట్ నేమ్ ఇచ్చాం, రీజియన్ ఇచ్చేసాం, తర్వాత ఇక్కడ మనకు కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ వదిలేసింది, 4 GB మెమరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న 2 CPS వస్తాయి, 1 కోర్ ఉంటుంది, 4 GB మెమరీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ కొట్టొద్దండి, చాలామంది చేసేటటువంటి లైక్ మిస్టేక్ డైరెక్ట్ క్రియేట్ అని కొడతారు. క్రియేట్ అనేది కొట్టొద్దు. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. నెక్స్ట్ OS అండ్ స్టోరేజ్ ఉంది కదా, దీంట్లోకి రావాలి. ఇక్కడ మీరు దిస్ బూట్ డిస్క్ ఆర్కిటెక్చర్ మస్ట్ బి 86 and 64 టు బి కంపాటబుల్ విత్ ది మెషిన్ టైప్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ షోయింగ్. ఏదన్నా మనం ఇక్కడ తగ్గించలే కదా, E2 కదా మనం తీసుకుంటాం, ఇదే కదా డిఫాల్ట్గా కనిపించదు మనకు. ఇఫ్ యూ కెన్ యూజ్ N2 $57 E2 ఫైన్. ఇప్పుడు వేరే పోయినట్టుంది. ఓకే, ఒకసారి చూద్దాం. సో గో టు OS అండ్ స్టోరేజ్. ఎస్ పోయింది. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, మన సిస్టంలో హార్డ్వేర్ ఇచ్చేసాం. ఇప్పుడు ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మన ఇన్స్టాన్స్లో కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ స్టెప్లో, OS అండ్ స్టోరేజ్ దగ్గర. ఓకే, సో మన నేము అండ్ టైపు, సైజ్ వచ్చి 10 GB ఉంది, బూట్ అంటే C డ్రైవ్ అనమాట. అంటే మనకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత తీసుకుంటుంది అనే విధంగా ఇక్కడ మెన్షన్ చేస్తుంది సైజ్ అనేది. ఓకేనా, అండ్ దెన్ ఇమేజ్ అనేది మనం ఇక్కడ DBN ఆపరేటింగ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో DBN అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం దీంట్లో. ఓకేనా, సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఆపరేటింగ్ సిస్టమ్, క్లిక్ చేంజ్ సో దట్ యూ విల్ గెట్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ హియర్.
డీబిఎన్ అయితే డీబిఎన్స్ ఇవన్నీ కానీ మనకు ఇదన్నమాట లైనెక్స్ రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ. సో లైనెక్స్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం ఇక్కడ లైనెక్స్ మెషిన్ని. సో మీరు విండోస్ కావాలంటే విండోస్ కానీ ఆప్షన్ కానీ ఉంది, ఉబుంటూ కావాలంటే ఉబుంటూ సెలెక్ట్ చేసుకోవాలి, వాట్ ఎవర్. సో విండోస్ కానీ ట్రై చేద్దాం, టైం ఉంటే సెర్చ్ చేసి చూపిస్తాను. సో డీబిఎన్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే తక్కువ సైజ్ తీసుకుంటుంది, మోర్ సెక్యూర్ అనమాట డీబిఎన్ సిస్టమ్ అనేది. సో ఇక్కడ మనకు వర్షన్ వచ్చేసి లైనెక్స్ 12 బై డిఫాల్ట్గా అదే సెలెక్ట్ అయింది, లెట్ ఇట్ బి. అండ్ దెన్ బూట్ డిస్క్ కానీ అదేవిధంగా ఇచ్చేసేయండి, సేమ్ ఇచ్చేసండి. సైజ్ 10 ఉంది కదా అదేవిధంగా వచ్చేయండి. అప్ టు మీరు ఇంతవరకు అంటే సైజ్ తీసుకోవచ్చు, ఏదైతే డిఫాల్ట్ ఉందో అదే ఇచ్చేసేయండి, నో నీడ్ టు మోడిఫై ఎనీథింగ్. ఓకే, సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సెలెక్షన్. సో దాంతోపాటు ఇంకేముంది అంతే. లేదు మనకు కస్టమైజ్డ్ ఇమేజెస్ ఏదైనా ఉన్నాయి, లేదంటే బ్యాకప్స్ ఏదైనా ఉన్నాయి అనుకుంటే మీరు కస్టమ్ ఇమేజెస్ ఏవి ఉంటాయన్నమాట వీటిలోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ లెట్ ఇట్ బి, నో నీడ్ టు మోడిఫై ఎనీథింగ్, జస్ట్ సెలెక్ట్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకేనా. సో డీబిఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నేను తీసుకుంటున్నాను. తర్వాత మీరు అదర్ లైక్ డిస్క్లు కావాలి అనుకుంటే అసలు, లేదంటే ఏదైనా బ్యాకప్ డిస్క్ నుంచి మీరు ఇక్కడ మూవ్ చేసుకోవాలనుకుంటే ఇదంతా చేసుకోవాల్సి వస్తుంది, బట్ అదంతా కానీ మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్. ఇదంతా కానీ బై డిఫాల్ట్గా ఇచ్చేసాను. డేటా ప్రొటెక్షన్లో ఎటువంటి చేంజెస్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో నెట్వర్కింగ్లోకి వెళ్తే మనకు ఒక అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేయాలి అని అంటే హెచ్టిటిపిఎస్ అలో చేయాలా వద్దా అనేది అడుగుతుంది. సో బెటర్ మీరు ఈ రెండింటిని యాడ్ చేసుకోండి, హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ ట్రాఫిక్స్. మన యూఆర్ఎల్స్ ఉంటాయి కదా, యూఆర్ఎల్స్ అనేది హెచ్టిటిపి నుంచి అలో అవ్వాలి, హెచ్టిటిపిఎస్ నుంచి కానీ అలో అవ్వాలి అనే విధంగా ఎనేబుల్ చేశాను ఇక్కడ. తర్వాత హోస్ట్ నేమ్స్ ఇదంతా కానీ జస్ట్ పార్క్ ఇట్ అసైడ్. నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఇదంతా కానీ డిఫాల్ట్గా ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు డిఫాల్ట్ నెట్వర్క్ అనేది సెలెక్ట్ అయి ఉండాలి. డిఫాల్ట్ IPv4 అన్నమాట ప్రోటోకాల్ మనకు సెలెక్ట్ అయి ఉంటుంది, డిఫాల్ట్ నెట్వర్క్. ఇది లేకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, ఇది ఉందా లేదా చెక్ చేసుకోండి, IP అనేది సెలెక్ట్ అయిందా లేదా. అదేవిధంగా ఇక్కడ ప్రైమరీ ఇంటర్నల్ IPv4 వచ్చేసి ఇది ఉండాలి ఆటోమేటిక్గా. ఈ FMRL అనేది ఉంది కదా, ఇది సెలెక్ట్ అయి ఉండాలి, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. సో మెటర్ ఒకసారి చూడండి ఒకసారి ఉందో లేదో అనేసి. ఓకేనా. సో అంతే, ఇక్కడ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ అబ్జర్వబిలిటీ, సెక్యూరిటీ, అదర్ థింగ్స్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ క్లిక్ క్రియేట్. జస్ట్ ఫస్ట్ రెండే మెషిన్ డీటెయిల్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఓఎస్ డీటెయిల్స్. ఓఎస్ కానీ డిఫాల్ట్గా ఇచ్చేసాం. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ మనకు విండోస్ తీసుకోవాలంటే విండోస్ సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి బిల్డ్ అవుతుంది మన సిస్టమ్. ఇట్ ఈస్ టేకింగ్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఐ థింక్. సో వీ నీడ్ టు వెయిట్ అంటిల్ కంప్లీటింగ్ ఆఫ్ ఇట్. సో వన్స్ అయిన తర్వాత మనకు లైనెక్స్ కమాండ్స్ కొన్ని నేర్చుకొని ఉండాలి. సో లైనెక్స్ తోటి మీరు కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే కొన్ని లైనెక్స్ కమాండ్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి లైనెక్స్ మిషన్లో. మనకు UI అనేది రాదు ఇక్కడ లైనెక్స్ మిషన్స్లో, మొత్తం మన కమాండ్ ప్రాంప్ట్ ఎలా అయితే ఉంటుందో దాని ద్వారానే మనం చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి కొన్ని లైనెక్స్ కమాండ్స్ మీకు అవసరం అవుతాయి, కాపీ చేయడానికి, మూవ్ చేయడానికి, సంథింగ్ మనం పేస్ట్ చేయడానికి కమాండ్స్ కొన్ని ఉంటాయి. ఆ కమాండ్స్ అనేది ఖచ్చితంగా చూసి పెట్టుకొని ఉండాలి. సో హై లెవెల్గా చెప్తున్నాం, లైక్ ఒక బేసిక్ అనమాట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఇంకా లైక్ మాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది డీప్ డైవ్ చేయాలనుకుంటే యూ కెన్ వాట్ ఎవర్ యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ డ్రిల్ డౌన్ ఇన్ టు ఇట్. సో లైక్ మనకు లైనెక్స్ ట్యూటోరియల్స్ ఉంటాయి. లైనెక్స్ ట్యూటోరియల్ చూడండి, సింపుల్ కమాండ్స్ ఉంటాయి, కమాండ్స్ చూడండి. అండ్ ఇన్స్టాన్స్లో మీరు లోపలికి వెళ్ళాలి అనుకుంటే సో యూ కెన్ గో విత్ దట్. ఎస్, ఫైనల్లీ మనకు ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయింది, మన సిస్టమ్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఎక్స్టర్నల్ IP అనేది ద్వారా ఇది బయటికి మనకు కనిపించే IP, దీని ద్వారా మనం కమ్యూనికేట్ అవుతాం. ఓకేనా, దీని ద్వారా మనం కమ్యూనికేట్ అనేది అవుతాం అనమాట. లేదు మన ఓన్ www.pst.com అనే డొమైన్ అంటాం దాన్ని, అది మీరు సపరేట్గా కొనుక్కోవాలి వేరే దగ్గర, గోడాడీలో కానీ ఆర్ హోస్టింజర్లో కానీ వేరెవర్, అది మాత్రం డిఫాల్ట్ కొనుక్కోవాలి. అది ఆ డొమైన్ కోసం మనకు మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. లెట్ మీ ట్రై టు గివ్ సమ్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డొమైన్. ఓకే, డొమైన్ పర్చేస్. సో ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది, గోడాడీ ఇస్తుంది. సో మ్యాక్సిమం గోడాడీ అండ్ హోస్టింజర్లో కానీ మీరు బై చేయొచ్చు. ఓకే, సో గోడాడీలోకి వెళ్దాం ఒకసారి. సో గోడాడీలో మనకు ఏదైనా డొమైన్ అనేది మీకు ఏదైతే కావాలో ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట, ఉందా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ www.softtech.com అని నేను సెర్చ్ డొమైన్ క్లిక్ చేసినప్పుడు, సో అది కానీ ఆల్రెడీ ఉంటే మనకు పాసిబుల్ కాదు. సో అది ఇక్కడ చూడండి .in అని రికమెండ్ చేస్తుంది. ఇక్కడ మనకు .com వద్దు, .in తీసుకోమంటుంది. సో ఇక్కడ చూడండి డొమైన్ ఆల్రెడీ టేకన్ చేసుకో ఉన్నారు అని చెప్తుంది, అది అవైలబుల్ లేదని చెప్తుంది.
అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అని సెర్చ్ చేస్తున్నా, ఆర్ సమ్వేర్ మాడిఫై చేద్దాం పిఎస్టీ. మీకు కావాల్సిన డొమైన్ ఇక్కడ నుంచి మీరు కొనుక్కోవాలన్నమాట. ఫస్ట్ సెర్చ్ చేసుకొని అది వేరే వాళ్ళు తీసుకున్నారు లేదా అని వెరిఫై చేసుకుంటాం. సో PHP.in కానీ తీసుకోన్నారు. టెక్ సాఫ్ట్వేర్స్ 1 2 3 సంథింగ్ ఎనీథింగ్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మనం ఏం కొనట్లేదు, ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ ప్రోమో అప్లైడ్ ఇన్ కార్ట్ సంథింగ్ ఓన్లీ డిస్కౌంట్ ఏదో ఇస్తున్నారు, 86% అనేసి ఇస్తున్నారు. బేస్డ్ ఆన్ ఆఫర్స్ అనేది ఉంటాయన్నమాట. అలా చూసుకొని సో మనకి ఎంత వస్తుంది, 99 రూపీస్ అనేది పడుతుంది ఫర్ ఫస్ట్ ఇయర్ అయితే 99 పడుతుంది అనమాట. సో యావరేజ్ సేల్ ప్రైస్ సంథింగ్ ఇచ్చున్నారు, 99 రూపీస్ అయితే ఫస్ట్ ఇయర్కి పడుతుంది. బట్ సెకండ్ ఇయర్ నుంచి ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ కొన్ని రికమెండ్ చేస్తున్నారు, ఇలాంటి తీసుకుంటే 1 రూపీకే వస్తుంది అనే విధంగా. బట్ ఇది ఫస్ట్ ఇయర్ మాత్రమే, ఫస్ట్ ఇయర్ ఓన్లీ విత్ 3 ఇయర్ టర్మ్ తీసుకోవాలన్నమాట. 3 ఇయర్ టర్మ్ తీసుకోవాలి. చూడండి 1499 పడుతుంది నార్మల్గా డొమైన్ అనేది. ఫస్ట్ ఇయర్ మాత్రమే ఫ్రీగా, అంటే 1 రూపీకి ఇస్తున్నారు. తర్వాత రిమైనింగ్ 2 ఇయర్స్కి ఎంత అవుతుంది, 3000 అనేది కట్ అవుతుంది. ఇప్పుడు మీరు బై చేయాలంటే 3000 అనేది పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ 3 ఇయర్స్కి తీసుకోవాలి, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది ఈ డొమైన్ అయితే .shop అయితే సంథింగ్ ఇలా ఉంటుంది. ఇది రికమెండేషన్స్. లేదు మనకి ఎగ్జాక్ట్గా ఏదైతే కావాలో అది తీసుకోవాలంటే 99 రూపీస్ అనేది ఫస్ట్ ఇయర్ అనేది ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. రెస్ట్రిక్షన్స్ అప్లై. సో రిజిస్ట్రేషన్స్ ఇక్కడ యాక్చువల్ డొమైన్ కాస్ట్ అనేది ఇవ్వలేదు. ఒకసారి చూద్దాం ఎక్విటీవర్స్లోకి వెళ్ళి. సో ఇలా మీరు ఒక డొమైన్ అనేది క్రియేట్ చేసుకున్నారంటే ఈ డొమైన్ మీరు బై చేసిన తర్వాత ఆ డొమైన్ క్లిక్ చేయగానే మీ డిఫాల్ట్ పేజ్ అనేది ఒకటి వస్తుంటుంది అనమాట. సో వన్ ఐటమ్ వ్యూ కార్ట్. సో ఇది సంథింగ్ మనకు ఎగ్జిస్టింగ్ ఆన్లైన్ వెంచర్ సంథింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి నార్మల్గా డొమైన్ కాస్ట్ వచ్చి 900 అండి. 900లో ఫస్ట్ ఇయర్ మాత్రం 100 రూపీస్కి వస్తుంది. తర్వాత రెన్యూ చేసుకోవాలంటే 2026లో 900 అనేది కట్ అవుతుంది. ఎందుకంటే మనం .in పెట్టుకున్నాం, .inకి తక్కువ పడుతుంది. ఇండియాలో ఉన్నటువంటి ఇండియా డొమైన్ తోటి మనం తీసుకున్నాం కాబట్టి. అయితే .com అనుకోండి, .comకి ఎక్కువ అవుతుంది అనమాట. కమర్షియల్, ఇది గ్లోబల్ కమర్షియల్ పర్పస్. ఆ .net వస్తుంది, ఇక్కడ .hot, .free, .com, .radio సంథింగ్ ఉన్నాయి కదా, వాటికి తగ్గుతాయి అన్నమాట కాస్ట్స్ అనేవి. సో .com కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇది కానీ నార్మల్గా .coms అన్నిటికీ ఈ ఆఫర్ అనేది ప్రజెంట్ నడుస్తుంది. ఫస్ట్ ఇయర్ అనేది ఫ్రీ వస్తుంది. అక్కడ ఎంత పడుతుంది మనకు, ఇయర్కి 900 పడుతుంది, ఇక్కడ ఇయర్కి 1500 పడుతుంది అనమాట .comsకి. ఓకేనా. బట్ 3 ఇయర్ అనేది మనం తీసుకుంటే డైరెక్ట్గా మనకు 1 రూపీ తోటి ఫస్ట్ ఇయర్ అనేది 1 రూపీ అంటే ఫస్ట్ ఇయర్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఈ విధంగా డొమైన్స్ అనేది ఉంటాయి మీకు. ఇలా వన్స్ డొమైన్ మీరు కొనుక్కున్న తర్వాత అప్పుడు మీరు ఇక్కడ VMs క్రియేట్ అయింది కదా, ఈ ఎక్స్టర్నల్ IP ప్లేస్లో మీరు అటాచ్ చేసుకోవచ్చు. సంథింగ్ మనకు ఫైర్వాల్ ఆర్ లోడ్ బ్యాలెన్సర్ అని మాట్లాడుకున్నాం. లోడ్ బ్యాలెన్సర్ లాంటిది ఒకటి క్రియేట్ చేసుకొని ఆ బైండ్ చేసేటప్పుడు ఈ URLని ఇచ్చి ఇక్కడ దీని ప్లేస్లో ఎక్స్టర్నల్ IPతో పాటు మనం ఆ URLని బైండ్ చేయాల్సి వస్తుంది. మనం ఏదైతే కొన్నామో డొమైన్ దాన్ని బైండ్ చేస్తే ఇప్పుడు అది క్లిక్ చేయగానే మన దీని లోపల ఉన్న డిప్లాయ్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ప్రస్తుతానికి మనం డొమైన్ అవసరం లేదు కాబట్టి బై డిఫాల్ట్ దాన్ని ప్రాక్టీస్ కోసం దీన్నే యూజ్ చేసుకుందాం. నెక్స్ట్ జస్ట్ ఒకసారి ఇఫ్ యూ కెన్ ఓపెన్ దిస్ VM ఇన్స్టాన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. సో స్టేటస్ అనేది రన్నింగ్లో ఉంది, DBM సిస్టమ్ ఇది. సో ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో గో టు బ్యాక్. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సో ఇంకా ఈ సిస్టమ్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసి దాని లోపల కావాల్సిన థింగ్స్ అనేది మనం చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అగైన్. సో మనకు డైరెక్ట్గా SSH అనేది ఉంది కదా, ఇక్కడ SSH ద్వారా మనం ట్రై చేద్దాం. సో క్లిక్ దిస్ SSH. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాగిన్ అయ్యేసి SSH ఇన్ బ్రౌజర్లోనే ఇక్కడ మనకు సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. మన సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వర్చువల్ మిషన్ ఏదైతే క్రియేట్ చేసామో అది. సో లైనక్స్ కాబట్టి ఓన్లీ కమాండ్ ప్రాంప్ట్ మాత్రం కనిపిస్తుంది, UI అయితే ఏం కనిపించదు. ఓకే. ఆథరైజ్ చేయండి. ఇక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా లాగిన్ తీసుకుంది, ఏదైతే ఈమెయిల్ ఉందో ఆ ఈమెయిల్తో. ఎస్. సో సక్సెస్ఫుల్గా మనకు లాగిన్ అయిపోయింది. సో ఇది మన సిస్టమ్ యొక్క డీటెయిల్స్లో లాగిన్ అయి ఉన్నాం. లైనక్స్ మిషన్ ఇలానే ఉంటుందండి. UI అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఓన్లీ కమాండ్స్ రూపంలోనే ఉంటుంది.
ఓకే రైట్. సో ప్రజెంట్ నేను హోమ్లో ఆ పర్టికులర్ హోమ్ ఫోల్డర్లో ఉన్నానన్నమాట. నౌ ఐ వాంట్ టు డిప్లాయ్ some web application. How can we deploy web application in this servers? శాంపుల్ వెబ్ అంటే HTML ఫైల్ని ట్రై చేస్తాను. సో మీరు కావాలనుకుంటే ఐ విల్ ట్రై టు గివ్ యూ డాక్యుమెంట్ ఫర్ టామ్ క్యాట్, అంటే మనం చేసిన లెవెల్ 2 ప్రాజెక్ట్ని ఏ విధంగా డిప్లాయ్ చేయాలి అనేది మీకు కావాలంటే నేను డాక్యుమెంట్ ఇస్తాను. సో అది మీరు ఫాలో అవుతూ చేసుకోవాలి. మనకి ఏదైతే కావాలో అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను సింపుల్గా HTML ఫైల్ చేయాలి, HTML ఫైల్స్ మాత్రం HTML స్టాటిక్ సైట్ ఏ విధంగా డిప్లాయ్ చేయాలనేది మాత్రమే చూపిస్తున్నాను. సో దీనికి కావాల్సిన మనకి జస్ట్ సర్వర్ ఉంటే సరిపోతుంది అన్నమాట దీంట్లో. ఓకేనా? సో సర్వర్ ఉంటే సరిపోతుంది. సో దీన్ని బట్టి మనం ట్రై చేద్దాం. ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేద్దాం. సర్వర్లో మనం ఒక స్టాటిక్ సైట్ని డిప్లాయ్ చేసి ఒక వెరిఫై చేద్దాం ఒక పేజ్ని. సో ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ మన సర్వర్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. సర్వర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు ఇప్పుడు NPM అనే ప్యాకేజ్ ఉంది కదా. NPM ద్వారా మనం ఏం చేస్తాం, నోట్ ప్యాకేజ్ మేనేజర్ ద్వారా ఒక లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు మీరు మ్యాక్ ఓఎస్లో చూసారంటే మనకు బ్రూ కమాండ్స్ ఉంటాయి. మనకు విండోస్ సిస్టంలో అయితే మనం exe ఫైల్ డౌన్లోడ్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. బట్ ఇక్కడ మ్యాక్ ఓఎస్లో కానీ అదేవిధంగా ఈ లైనెక్స్ మెషిన్స్లో ఏముంటాయంటే మనకు కొన్ని ప్యాకేజెస్ అంటే మనకు APT గెట్ అనేటటువంటి కమాండ్ ద్వారా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అనమాట మనకు. ఓకేనా? సో అదేవిధంగా APT గెట్ మనం ఉపయోగించి ప్యాకేజెస్ని ఫస్ట్ అప్డేట్ చేయాలి, తర్వాత మనకు కావాల్సింది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు యూజ్ సుడో అంటే ఎవరంటే ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటర్ అనేది మెన్షన్ చేస్తుంది కమాండ్ అనేది, సుడో యూజర్ అనమాట. సో సుడోని ఇస్తున్నాను. APT గెట్ అప్డేట్ అనేది మన కమాండ్ ఇక్కడ అది యూజ్ చేస్తున్నాను. APT గెట్ అప్డేట్ ఫస్ట్ ప్యాకేజెస్ అన్ని అప్డేట్ చేస్తాం. ఓకే, క్లిక్ ఎంటర్ సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్డేట్ ఆల్ ద ప్యాకేజెస్. రైట్, ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే మనకు కావాలో అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్స్టాల్. ఒక ఎడిటర్ కావాలి కదా మనకు, నోట్ ప్యాడ్ లాంటి ఎడిటర్స్ బై డిఫాల్ట్ అవైలబుల్ ఉండొచ్చు, అవైలబుల్ లేకపోతే అది కానీ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే మనం ఒక టామ్ క్యాట్ సర్వర్ని, అపాచీ సర్వర్ని, వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సిన్స్ మనకు ఓన్లీ స్టాటిక్ సైట్ కాబట్టి లో సర్వరే తీసుకోండి. నేను అపాచీ 2 తీసుకుంటున్నాను, సెకండ్ వర్షన్ అనేటువంటి అపాచీని. కాబట్టి అదే విధంగా డౌన్లోడ్ చేయాలంటే సుడో, మేబీ మీకు కావాలనుకుంటే రాసి పెట్టుకోండి, మళ్ళీ ఎంటైర్ వీడియో చూడకుండా ఈ కమాండ్స్ అన్ని ఈజీగా నోట్ చేసి పెట్టుకుంటే ఇట్స్ బెటర్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. సుడో ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను టెక్స్ట్. ఓకేనా? ఫస్ట్ APT గెట్ అప్డేట్ చేశాను. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేయాలి. దాని కమాండ్ వచ్చి సుడో యూజర్ తోటి APT గెట్ ఇన్స్టాల్ స్పేస్ ఏ సాఫ్ట్వేర్ అయితే మీరు ఇన్స్టాల్ చేయాలో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో మనం అపాచీ మన సర్వర్ కావాలి కాబట్టి అపాచీ మీకు ఆ నేమింగ్ కన్వెన్షన్ అది కావాలంటే ఒకసారి గూగుల్లో ట్రై చేస్తారంటే ఆ పర్టికులర్ దానికి మనకు ఇస్తుంది, అది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అపాచీ 2 సెకండ్ వర్షన్ ఆఫ్ అపాచీ నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో ఐఎమ్ సింప్లీ గివింగ్ అపాచీ 2. హిట్ ఎంటర్ సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ యూ వాంట్ టు కంటిన్యూ వాట్ ఇట్ ఈస్ మెన్షన్. చూడండి, after this operation 57 MB of additional disk space will be used. Do you want to continue? Okay, I am giving yes. See what will happen. Okay, it's successfully installing. ప్రాసెసింగ్ ట్రిగర్స్ ఫర్ సంథింగ్ MongoDB సంథింగ్. ఓకే, ఇన్స్టాలింగ్ అవుతుంది. ఎస్, ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయి మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం టామ్ క్యాట్ సర్వర్ స్టేటస్ అనేది చెక్ చేద్దాం. అది ఇన్స్టాల్ అయ్యి రన్నింగ్లో ఉందా లేదా వెరిఫై చేయాలి కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు యూస్ అనదర్ కమాండ్. సిస్టమ్ CTL అనే కమాండ్ ఉంటుంది. అగైన్ ఐఎమ్ యూజింగ్ సుడో యూజర్, సుడో సిస్టమ్. జూమ్ అవుట్లేదా, ఇట్ ఇస్ దిస్. ఓకే, ఐ థింక్ మీరు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సుడో సిస్టమ్ CTL అంట. సిస్టమ్ CTL ఇచ్చేసి స్టేటస్ అనేది చెక్ చేస్తున్నాను. స్టేటస్ దేని స్టేటస్? అపాచీ 2 యొక్క స్టేటస్. అపాచీ 2 అనేది ఇస్తున్నాను సింపుల్గా. హిట్ ఎంటర్ సో దట్ ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో HTTP అపాచీ HTTP సర్వర్ అండి. ఇక్కడ మనకు యాక్టివ్లో ఉంది, రన్నింగ్ స్టేట్లో ఉందన్నమాట. 53 సెకండ్స్ అగోలో రన్నింగ్ అనేది జరిగింది. ఓకేనా? సో ఇది సక్సెస్ఫుల్గా ఇది రన్ అయిపోతుంది. మీరు వెరిఫై చేయాలి, ఇంకా మాన్యువల్గా వెరిఫై చేయాలంటే ఇప్పుడు సర్వర్ ఉంది కదా, మనం డైరెక్ట్గా అవుట్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ ఖచ్చితంగా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా?
ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు. గో టు బ్రౌజర్, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. అవి నాట్ రిక్వైర్డ్ ఎనీథింగ్. మనకి ఇక్కడ చెక్ చూసారంటే what will happen to turn on to two-step verification later. VM instances రీఫ్రెష్ గానే అవసరం లేదు, ఎందుకంటే అది సిస్టమ్ లోపల కదా ఉంది. again it is asking, okay, let's enable. What is this? Go to compute engine, VM instances, compute engine. ఏంటిది, లాగౌట్ అయ్యామా? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా, స్టార్ట్ ఫ్రీ. ఓకే, మనకు ఇది మారిపోయిందండి, లాగౌట్ అయింది. సో విచ్ URL we are using, ఇది కదా, రైట్. యా, PST demo dev. రైట్. సో గో టు కంప్యూట్ ఇంజిన్, చెక్ చేసుకోండి. మల్టిపుల్ ఈమెయిల్స్ ఉంటాయి, స్విచ్ అవుతూ ఉంటాయి. సో మీరు కొంచెం జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి కరెక్ట్ దాంట్లో ఉన్నారా లేదా అని. ఇక్కడ మీకు కనిపిస్తే ఇక్కడ డాష్బోర్డ్లో కనిపిస్తుంటుంది VM ఎంత ఉంది, డిస్క్స్ ఎంత ఉంది, ఇదంతా డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు అమౌంట్ ఎంత వాడుతున్నారు, CPU పర్ఫార్మెన్స్ ఇదంతా కానీ ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట మీకు డాష్బోర్డ్లో. సో గో టు VM ఇన్స్టాన్సెస్. సో ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది మీకు మనకు కావాల్సినటువంటి అడ్రస్. దీన్ని కాపీ చేస్తున్నాను నేను. సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. సో జస్ట్ పేస్ట్ చేయండి, http:// IP అడ్రస్ ఇచ్చేసి ఎంటర్ హిట్ చేస్తున్నాను. సార్ చూద్దాం. ఎస్, సక్సెస్ఫుల్లీ ఓపెన్. సో మీరు ఈ అడ్రస్ని మీరు మొబైల్లో క్లిక్ చేసినా కానీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. డిఫాల్ట్గా దాంట్లో ఏమి ఇవ్వలేదు మనం ఇంకా. సో Apache 2 అనేది లైక్ ఇది డిఫాల్ట్ పేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు చూసారంటే ఏ విధంగా డిప్లాయ్ చేయాలనేది చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్ రూట్స్లో ద డిఫాల్ట్ DBN డాక్యుమెంట్ ఈస్. సో ఇదన్నమాట ఫోల్డర్ నేము. సో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో దీని లోపల మనం కావాల్సిన సైట్, మనం కావాల్సిన వెబ్ పేజెస్ అనేది దీంట్లో వేసుకోవాల్సి వస్తుంది. లెట్ మీ ట్రై టు కాపీ దిస్. ఓకే, మళ్ళీ వెళ్ళండి మన సిస్టంలోకి వెళ్ళాం కదా. ఇప్పుడు ఆ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్లోకి నావిగేట్ అవుతున్నా, ఆ పాత్లో ఇన్స్టాల్ అయింది మనకి సర్వర్ అనేది. ఓకే, సో ప్రజెంట్ నేను హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. గో టు CD. లెట్ మీ జూమ్ ఇట్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే స్టాప్ చేయండి అక్కడే. CD, నేను ఆ పాత్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ var అనే ఫోల్డర్లో www అనే దాంట్లో HTML అనే ఫోల్డర్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకు ఈ సర్వర్ అనేది ఉందన్నమాట, Apache 2 సర్వర్. ఎంటర్ చేయండి. ఎస్, మనం నావిగేట్ అయ్యాం కదా. ఇప్పుడు LS అంటే లిస్ట్ చూస్తాం. మనకు అక్కడ డైరెక్టరీ, డాస్లో అయితే DAR అని కొడితే మనకు డైరెక్టరీ కనిపిస్తాయి, దాంట్లో ఉన్న ఫైల్స్ అవన్నీ. ఇక్కడ LS అంటాం, లిస్ట్ మొత్తం కనిపిస్తుంది ఈ ఫోల్డర్లో, HTML అనే ఫోల్డర్లో ఏమున్నాయని. సో ఇక్కడ మీరు గమనించాలంటే index.html అనేది మాత్రమే ఒకటి ఉంది. ఆ ఫైల్లో ఈ పర్టికులర్ HTML అనే ఫైల్లో మీరు యాడ్ చేయాలి ఇప్పుడు ఫైల్స్ అనేవి, లైక్ మన వెబ్సైట్స్ అనేవి, వాట్ ఎవర్ ఆ వెబ్సైట్స్ అన్ని ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో యాడ్ చేయాలి కాబట్టి సో ఈ దీంట్లోనే మనం తీసేద్దాం, ఇంకా చేసేద్దాం. లెట్ మీ ట్రై టు టేక్ వన్ శాంపిల్ HTML ఫైల్. ప్రొవైడ్ attractive HTML index file with the CSS సంథింగ్, సమ్ శాంపిల్ కోడ్ తీసుకుందాం. సో అది మనకు వర్క్ అవుతుందా లేదా వెరిఫై చేద్దాం అక్కడ. ఇది ఫైల్ క్రియేట్ చేస్తుంది ఏంటి? ఓకే, కోడ్ ఇస్తుంది. సో అలాగే నార్మల్గా మనం క్రియేట్ చేస్తుంటాం కదా మన లోకల్ స్టాటిక్ వెబ్సైట్స్, మనం డైరెక్ట్గా దాన్ని గిటబ్ లింక్ తోటి అక్కడ క్లోన్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి అక్కడ మూవ్ చేయాల్సి వస్తుంది. లేదంటే అక్కడే మీరు క్రియేట్ చేయొచ్చు, ఫైల్స్ క్రియేట్ చేసి. ఓకే, నేను ఇప్పుడు డైరెక్ట్గా నేను ఈ సింగిల్ ఫైల్ కాబట్టి కోడ్ని కాపీ పేస్ట్ చేసేస్తాను ఇక్కడ. కమాన్, చాలా స్లోగా ఉంది.
ఎక్కువ అడిగేసామా దాన్ని? మల్టిపుల్ కోడ్ జనరేట్ చేస్తున్నాం విత్ స్టైల్స్ అనేది. లేదు, మీరు యాంగులర్ యాప్ ఉంది, యాంగులర్ యాప్ని ఏం చేస్తారు, యాంగులర్ యాప్ని బిల్డ్ చేస్తే మీకు ఒక డిస్ట్రిబ్యూషన్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది. దాని లోపల కంటెంట్ అంతా కాపీ చేసి మీరు ఈ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ లోపల వేయాల్సి వస్తుంది, డైరెక్ట్గా బిల్డ్ అయినటువంటి కన్వర్ట్ అయినటువంటి ఫైల్స్ని. అప్పుడు మీ యాప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. శాంపిల్ ఫైల్ అడగాల్సింది, అట్రాక్టివ్ అడిగాం కాబట్టి ఇది మల్టిపుల్ చేస్తుంది విత్ జావా స్క్రిప్ట్తో సహా. ఓ మై గాడ్. ఏమైంది? అయిందా? ఎస్. ఒకసారి రన్ చేసి చూద్దాం, ఇక్కడ ప్రీవ్యూ చూద్దాం ఎలాంటి సైట్ ఇది ఇచ్చిందో. ఓకే, ఓ మై గాడ్. సో ఇలా ఇచ్చిందండి, అది సైట్ జనరేట్ చేసింది. ఓకే, సో సేమ్ దాన్ని మనం అక్కడ వేసి దీన్ని ట్రై చేద్దాం. సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ కోడ్, కాపీ చేశాను. సో గో టు మన సర్వర్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి, ఈ ఫైల్ని. ఎడిటర్ వచ్చి మనకు విఏ ఎడిటర్ అనేది ఒకటి ఉంటుంది, విఏ ఎడిటర్ ద్వారా ఓపెన్ చేయొచ్చు దీన్ని. లెట్ మీ ట్రై టు డూ దట్. లేదంటే డిలీట్ చేసేసి కొత్తది క్రియేట్ చేద్దాం. ఓకే, డిలీట్ చేసేయాలంటే మనం సుడో యూజర్ నుంచే డిలీట్ చేద్దాం. పర్మిషన్స్ ఉంటాయి దీనికి, ఆల్ పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి ఆర్ఎం అనే కమాండ్ రిమూవ్కి వాడతాం. index.html. ఓకే, హిట్ ఎంటర్. ఒకసారి వెళ్ళొచ్చు చూడండి. ఓకే, ఏం లేదంటే డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తది క్రియేట్ చేయాలి కాబట్టి TOUCH. సో సుడో తీసుకోండి, సుడో యూజర్ ద్వారానే. సో టచ్ అంటాం, TOUCH, టచ్ కమాండ్, లైనక్స్ కమాండ్స్ ఇవన్నీ. టచ్ index.html. ఓకే, క్రియేట్ అయి ఉంటుంది. ఎల్ఎస్ చూస్తే సో index.html క్రియేట్ అయింది, బట్ అది ఎంటీగా ఉంటుంది. ఒకసారి మీరు కావాలంటే మన కోడ్ అంతా తీసేసాం కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ రన్ చేశారంటే ఈ సర్వర్ని చూడండి, ఎంటీగా ఉంది. ఓకే, దాంట్లో ఎటువంటి కోడ్ లేదు. ఇప్పుడు డిఫాల్ట్ కోడ్ని రిమూవ్ చేసేసాం మనం. ఇప్పుడు దీని లోపల మన కోడ్, కాపీ చేసిన కోడ్ మూవ్ చేయాలి కాబట్టి సో మనం దాన్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న కోడ్ని చూడాలంటే కమాండ్ వచ్చి క్యాట్ అంటాం. ఓకే, సుడో క్యాట్ index.html అని ఇచ్చామంటే ఆ ఫైల్లో ఉన్న కోడ్ అనేది జస్ట్ కనిపిస్తుంది, అది క్యాట్ కమాండ్ అంటాం. సో ఏం లేదు కాబట్టి ఎంటీగా కనిపించింది ఇక్కడ. సో మనం దాన్ని ఎడిట్ చేయాలి ఒక ఎడిటర్లో, అంటే విఏ ఎడిటర్ కానీ నానో ఎడిటర్ కానీ కొన్ని ఎడిటర్స్ ఉంటాయి మనకి లైనక్స్లో, వాటిని యూస్ చేసుకోవచ్చు. సో నాకు మోస్ట్గా లైక్ మ్యాక్ ఓఎస్ అండ్ లైనక్స్లో ఎక్కువ విఏ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది, యూస్ చేస్తుంటాను కాబట్టి దాన్ని ట్రై చేద్దాం. విఐ కానీ లేకపోతే ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సుడో విఐ స్పేస్ index.html ఫైల్ అనేది ఇస్తున్నాం. ఇవ్వగానే ఎస్, ఆల్రెడీ ఉంది ఇది ఎడిటరు. సో సింపుల్గా మనం ఇండెక్స్ విఏ ఎడిటర్లో ఓపెన్ అయింది. మనకు నోట్ ప్యాడ్ ప్లస్ ఎలాగో అలాగే ఇది ఒక ఎడిటర్ అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఇన్సర్ట్ అంటే సమ్ కోడ్ అనేది ఇక్కడ సంథింగ్ మనం టైప్ చేయాలి కాబట్టి సో ఇన్సర్షన్ మోడ్లోకి వెళ్ళాలి. ఇన్సర్షన్ మోడ్లోకి వెళ్ళాలంటే ఐఎన్ఏ లెటర్ని మీరు క్లిక్ చేయాలి కీబోర్డ్లో. సో ఐఎన్ లెటర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్సర్ట్లోకి మారింది. సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన కోడ్ అనేది రాసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు పేస్ట్ కోడ్. ఓకేనా, సో కోడ్ అంతా పేస్ట్ చేసాను దీంట్లో. టోటల్ కోడ్ అనేది పేస్ట్ అయిపోయింది. వచ్చిందా టోటల్ కోడ్? ఓకే, జూమ్ చేస్తున్నాను, సారీ, లెట్ మీ జూమ్ అవుట్. జూమ్ చేస్తున్నాను కాబట్టి అది మనకు అలా కనిపిస్తుంది. ఓకే, రెడ్యూస్. Come on, just a second. సరేలేండి, ఎనీహౌ కోడ్ అయితే వచ్చి ఉంటుంది. సో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది HTML అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, రాసేసాం కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనం? ఓకే, అది మీకు కనిపించాలంటే ఇది ఖచ్చితంగా జూమ్ అవుట్ అవ్వాలండి. జూమ్ అవుట్. రావట్లేదా? ఓకే, ఎండ్ ఆఫ్ ది ఫైల్లోకి వెళ్దాం ఒకసారి.
ఓకే, నెక్స్ట్ కమాండ్ ఏంటి? ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లో ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సేవ్ చేయాలి దీన్ని. కాబట్టి ఎస్కేప్ అనే బటన్ ఉంటుంది, మీరు ఎస్కేప్ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఐ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ మోడ్లోకి వస్తారు. ఇన్సర్ట్ మోడ్లో మీకు కావాల్సిన డేటాను పేస్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, దాన్ని సేవ్ చేయాలి. కాబట్టి ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రావాలి కాబట్టి ఎస్కేప్ బటన్ ఒకసారి క్లిక్ చేయాలి. ఎస్కేప్ బటన్ క్లిక్ చేస్తే మీరు ఎస్కేప్ అవుతారు. బట్ ఇది జూమింగ్లో ఉంది, బట్ మనం తగ్గించాల్సిన జూమ్. బట్ ఇది జూమ్ అనేది జూమ్ అవుట్ అవ్వట్లేదు. తర్వాత కోలన్, ఓకేనా. ఫస్ట్ ఎస్కేప్ క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుంది. అప్పుడు దాకా మీరు ఎస్కేప్ క్లిక్ చేయకుండా మీరు టైప్ చేస్తే అది మీకు ఎడిటర్లో టైప్ అవుతూ ఉంటుంది. ఎస్కేప్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటీగా వస్తుంది. తర్వాత కోలన్ టైప్ చేయండి, కోలన్ ఇక్కడ లాస్ట్లో పడుతుంది. తర్వాత WQ, ఓకేనా. W అంటే రైట్, Q అంటే క్విట్. రైట్ అంటే పర్మనెంట్గా సేవ్ అవుతుంది, Q అంటే క్విట్ అవుతుంది. సో కోలన్ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా. స్టెప్స్ అన్ని నీట్గా నోట్ చేసి పెట్టుకుంటా ఉండండి. సో ఎంటర్ చేయగానే నార్మల్గా మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు మీరు index.html డేటా అనేది ఉంటుంది. సో ఇందా క్యాట్ కమాండ్ అని చెప్పాను కదా, మీరు క్యాట్ కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సుడో ఆ ఫైల్ లోపల ఏది ఉందంటే మీరు క్యాట్ కమాండ్ యూస్ చేయాలి, క్యాట్ index.html. సో చూసారంటే చూడండి, ఎంటైర్ కోడ్ అనేది మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ ఆ ఫైల్లో ఉన్న కోడ్ అనేది కనిపిస్తుంది, అది క్యాట్ కమాండ్ అంటాం. టచ్ అంటే కొత్త ఫైల్ని క్రియేట్ చేయడానికి టచ్ అంటాం. ఓకే, అదే కొత్త డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే మేకింగ్ డైరెక్టరీ, MKDIR, మేక్ డైరెక్టరీ ద్వారా మనం ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం. సో LSలో ఓన్లీ index.html ఉంది, అంతేనండి. ఇంకా మీరు వెళ్ళేసి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఎస్ మన వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి మీరు మొబైల్లో ట్రై చేయండి. HTTP / ఇచ్చేసి 34 ఈ IP అడ్రస్ మీకు కనిపిస్తుంది కదా, అది ట్రై చేయండి. అందరికీ ఒకసారి వస్తుందో లేదో ఒకసారి చూడండి. ఐఎమ్ ఆల్సో ట్రయింగ్. 34.56.51.195. ప్లీజ్ కన్ఫర్మ్. వస్తుందా లేదో ఒకసారి చూసి కన్ఫర్మ్ చేయండి, సేమ్ వెబ్సైట్ వస్తుందా లేదో. సో నాకైతే ఎనేబుల్ అవుతుంది, మొబైల్లో నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఒకసారి మీరు చూడండి, ఒకసారి అవుతుందా లేదో కన్ఫర్మ్ చేయండి. మీకు కనిపించకపోతే ఇక్కడ వస్తుందా? సో రైట్. సో దిస్ ఈస్ అవర్ వెబ్సైట్. ఈ విధంగా మీరు స్టాటిక్ వెబ్సైట్ని బిల్డ్ చేయాలి. అక్కడ మీరు డైరెక్టరీస్ కావాలంటే డైరెక్టరీస్ మీరే మాన్యువల్గా బిల్డ్ చేయొచ్చు. లేదంటే మీకు మనకు గిట్ ఇన్స్టాల్ చేసుకొని ఆల్రెడీ గిట్లో ఉన్న స్టాటిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లోన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. గిట్ క్లోన్ అని చెప్పి మీరు ప్రాజెక్ట్ ఇచ్చేస్తే HTML అనే ఫోల్డర్లోనే చేయాలండి. ఓకే, మీరు ఇచ్చాం కదా var/www/html అనే సర్వర్ ఉంది, దాని లోపల క్లోన్ చేసుకున్నారంటే. కానీ ఫస్ట్ మాత్రం index.html ఫైల్ అనేది కనిపించాలి దానికి. అక్కడ నుంచి మీరు స్టాటిక్ సైట్స్ మళ్ళీ ఫోల్డర్లో పెట్టుకుంటే ఆ లైక్ కాన్ఫిగరేషన్ని మీరు మూవ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ అక్కడ యాంకర్ ట్యాగ్స్లో ఇచ్చుకుంటూ ఉండాలి. అర్థమైందా? దీనికి ఎటువంటి లైక్ డైనమిక్ సర్వర్స్ ఏం అవసరం లేదు, స్టాటిక్ సైట్స్ కాబట్టి ఈ విధంగా వర్క్ అవుతుంది అన్నమాట మీకు. ఓకేనా, చేయగలుగుతారుగా? డౌట్స్ ఏదైనా ఉన్నాయా ఇక్కడ వరకు? సో లీవ్ ట్రాకర్ అంట, మేబీ చూడడానికి కొంచెం బాగుంది, ఇది మంచిగా ఇచ్చింది. ట్రై చేయండి వినయ్, మీరు ట్రై చేస్తున్నారు కదా లీవ్ ట్రాకర్ అని. సంథింగ్ ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది. సో విత్ రెస్పాన్సివ్ డిజైన్ ఇచ్చింది అది. సో మొబైల్లో చూసారంటే మీకు అర్థమవుతుంది రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందో, నీట్గా ఉంది, చూద్దాం. రైట్, ఇక్కడ దాకా ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పారంటే మీరు ఓకే అనుకుంటే నేను విండోస్ సిస్టమ్ కానీ ఒకసారి చెప్తాను, విండోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అని. ఇక్కడ దాకా ఫస్ట్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో మ్యాండేటరీగా మీరు ఖచ్చితంగా మీరు ఒక నోట్ ప్యాడ్ ఒక పేపర్ పెన్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ కమెంట్స్ రాసుకుంటా ఉండాలి, లేదంటే కష్టం అవుతుంది. ఓకే, అయిపోయింది కదా. సో ఐఎమ్ ట్రయింగ్ టు రిమూవ్ దిస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ ఇన్స్టాన్స్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ఇన్స్టాన్స్ ఇఫ్ యూ వాంట్. సో వాట్ ఈస్ యువర్ థాట్? విండోస్ సిస్టమ్ కానీ బిల్డ్ చేద్దామా? నేనేం డిప్లాయ్ చేయను, జస్ట్ బిల్డ్ చేసి మీకు ఇచ్చేస్తాను. నెక్స్ట్ నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి డాక్యుమెంట్ ఒకటి ఇస్తాను. మీరు వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే విండోస్ సిస్టంలో డిప్లాయ్ చేసి చూడండి. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డు దట్. ట్రై చేద్దామా విండోస్ సిస్టమ్? నెక్స్ట్ క్లాస్లో ట్రై చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఓకే, ఇది ట్రై చేయండి అయితే. సో విండోస్ సిస్టమ్ని ఏ విధంగా బిల్డ్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇది అయిన తర్వాత మీకు కంప్యూటర్ ఇంజన్కి క్లిక్ అవుతుంది. నెక్స్ట్ యాప్ ఇంజన్లో స్ప్రింగ్ బూట్ అనేది ఒక డెవలప్మెంట్ స్టార్ట్ చేసి, సో దాని నుంచి మనం వాట్ యూ కాల్ దిస్
అక్కడ నుంచి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏ విధంగా డిప్లాయ్ చేయాలి బై యూజింగ్ యాప్ ఇంజిన్. ఇది మనం మాన్యువల్గా ట్రై చేసాం ఇదంతా. సో దీన్ని ఓవర్కమ్ చేస్తే యాప్ ఇంజిన్ అనే ప్రాసెస్ మనకు వచ్చింది. ఇదంతా ఆటోమేషన్ కోసం జెన్కిన్స్ ఇదంతా కానీ వాడుకోవచ్చు మనం ఈ సిస్టంలో. ఓకేనా, రైట్, దట్ ఈస్ ఫర్ నౌ. దెన్ if you have any doubts, any clarifications, please let me know.